తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన గెస్ట్ అవర్ ప్రోగ్రాంలో ఓ విశిష్ట వ్యక్తి ఇచ్చేశారు. ఒక సినిమా సక్సెస్కి కథ కథనాలు ఎంత కారణం, ఒక దర్శకుడి ప్రతిభ ఎంత అవసరమో, ఒక హీరో పెర్ఫార్మెన్స్ ఎంత అవసరమో, ఇలా పరిగణనలో తీసుకుంటే చాలా ఉంటాయి. అయితే ఈ రోజుల్లో ఇప్పుడు వస్తున్న సినిమాలకి చూసుకుంటే ఒక సినిమా సక్సెస్కి సంగీతం చాలా అవసరం. మంచి పాటలతో పాటు మంచి రీ రికార్డింగ్ కావాలి. అలాంటి ఒక మంచి రీ రికార్డింగ్ ఉంటేనే ఆ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. అలాంటి అన్ని అర్హతలు ఉన్న ఒక వ్యక్తి చిన్న. ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే చిత్రాల సంగీత దర్శకుడిగా మనందరికీ పరిచయమైన చిన్న, ఆ తర్వాత డాన్, సింహ లాంటి బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్కి తన యొక్క ఆర్ఆర్తో మనందరి మన్ననలు పొందారు. అలాంటి చిన్న లేటెస్ట్గా చేసిన సినిమా సంచలనం. కమలాకర్ రెడ్డి నిర్మాతగా హీరోగా చేసిన ఈ సినిమాకి సంచలనం అనే ఒక టైటిల్, ఒక పవర్ఫుల్ టైటిల్కి ఒక అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చి ఆ సినిమా విజయానికి ఎంతో దోహదపడ్డారని చెప్పి ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటులు అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. సో ఆ విశిష్ట వ్యక్తి చిన్న గారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. నమస్కారం చిన్న గారు. నమస్కారం. సంచలనం శ్రీ కమల్ పిక్చర్స్ బ్యానర్ మీద సంచలనం అనే సినిమా రూపొందింది. ఆ సినిమా నిన్న ఆడియో విడుదలైంది. ఈ సినిమాకి సాంగ్సే కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించి ఈ సినిమా కంటే కథకి మన చిన్న గారి యొక్క ఆర్ఆర్, ఆ సాంగ్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే మేము చిన్న గారిని పెట్టుకున్నాం అని చెప్పి ప్రొడ్యూసర్, డైరెక్టర్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంచలనం డెఫినెట్గా ఈ సినిమా ఒక సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆ సినిమా నాకు ఫస్ట్ కమలాకర్ గారు వచ్చి పట్టుపట్టి, కమలాకర్ గారు చిన్న గారు మీరే చేయాలి సినిమా, ఎందుకంటే దీంట్లో ఒకటే ఒక సాంగ్, అది నువ్వు వంగతోట అనే సాంగ్, బోల్డ్ సాంగ్ ఆయనదే. అది యాక్చువల్గా అభిలో ఉండిన సాంగ్ని అది రీమిక్స్ చేయమని చెప్పాడు. డెఫినెట్గా చేద్దాం సార్. ప్లస్ మెయిన్ దీంట్లో వచ్చి ఆర్ఆర్కి మెయిన్ మీరు ఆర్ఆర్ మీరే చేసి పెట్టాలి. నాకు ముఖ్యమైనది సినిమాకి మొత్తం బ్యాక్ బోన్ మొత్తం అన్నీ మీరే. డెఫినెట్గా చేద్దాం. నేను మామూలుగా ఒప్పుకున్నాను. అయిన తర్వాత రమణారెడ్డి గారు పిక్చర్ పంపించారు. డైరెక్టర్ రమణారెడ్డి సినిమా పిక్చర్ అంతా అయిపోయిన తర్వాత పంపించారు. చూస్తే నాకు స్టన్ అయిపోయింది. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ పిక్చర్ చూసినట్టుంది సినిమా, లైక్ ఇంగ్లీష్ మూవీ. బట్ నాకు బాగా హోప్ అనమాట, ఎందుకంటే రీ రికార్డింగ్ చేయడానికి మంచి హోప్ ఉంది. అదే వెంటనే ఫోన్ చేసి కమలాకర్ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి ఇద్దరికి ఫోన్ చేసి చెప్పాను, సార్ సూపర్ సార్, బట్ నాకు చాలా టైం కావాల్సి వస్తుంది ఈ సినిమా చేయాలంటే, ఎందుకంటే స్టైలిష్గా చేయాలి. అంటే పిక్చరు అంత స్టైలిష్గా తీసినప్పుడు మీరు కష్టపడడానికి ఆ విజువల్ కనపడుతుంది నాకు. ఎందుకంటే డెఫినెట్గా దాంట్లో మంచి పేరు వస్తుంది. సినిమా కమలాకర్ రెడ్డి గారు కష్టపడారు పాపం. ఆయన కూడా చాలా ఇదిగా చేసి మంచి చేసినందుకు ఆ సినిమాని చూసి వెంటనే ఫోన్ చేసి చెప్పి నేను 10 డేస్లో చేసి చాలా బాగా వచ్చింది. ఆడియో ఫంక్షన్ కూడా నిన్న బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. ట్రైలర్ చూడగానే అందరూ బాగా ఇంప్రెస్ అయ్యారు. మల్లిగా ఏంది కథ? ఏమిటా నిజం? కదిలావంటే పుర్రె పుచ్చకాయలా పేలిపోతుంది. ద సిచ్యువేషన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. మేమంతా నీకోసం ఎంత కంగారు పడుతున్నాం తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో వాడు ఊపిరితో ఉండటానికి వీల్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నీ అబ్బ సొత్తేం కాదు. నీకంత ముచ్చటగా ఉంటేనేం కాదంటానా? వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైకే చేసి గోల చేశాడే, చుట్టుకొలతా చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే, పక్క బలచా నడుమే తడివి బంతులాడాడే.
అంటే మీరు విజువల్ చూసినప్పుడు ఇంత గొప్ప విజువల్ ఉంది, దీనికి ఒక అద్భుతమైన ఆర్ఆర్ ఇవ్వాలి అని చెప్పి కొంత టైం కావాలని మీరు అడగడం జరిగింది ప్రొడ్యూసర్. అయితే ఆఫ్టర్ మీరు ఆర్ఆర్ వేసిన తర్వాత, దానికి ఒక మంచి ఆర్ఆర్ మీరు వేసిన తర్వాత ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు వేసిన ఆర్ఆర్ చూసుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? నిన్న ట్రైలర్ చూడగానే నేనే అదిరిపోయాను. ఇది నేను చేసిందేనా అన్న ఒక ఇదిగా ఉంది. చాలా చాలా ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా చూసినట్టుగా ఉంది నాకు. ఆ షార్ట్స్, ఆ కెమెరామెన్ జాన్ గారు సూపర్, చాలా బాగా తీశారు ఆయన. అండ్ ఇప్పుడు జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఏంటంటే ఒక ఆల్బమ్, ఒక 5 సాంగ్స్ 4 సాంగ్స్ 3 సాంగ్స్ ఉంటే ఒక చేయడానికి ఉంటుంది. మరి ఒక్క పాట అది రీమిక్స్ చేయమంటున్నారు, మరి ఈ సినిమాకి ఏం చేస్తాం అని అనుకున్నారు ఫస్ట్? లేదు సార్, నేను ఆల్వేస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్రిఫర్ ఇస్తుంటా. నాకు ఇంట్రెస్ట్ బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్. అదిను కమలాకర్ రెడ్డి గారు అలాంటి ఒక ప్రొడ్యూసరు ఇండస్ట్రీకి ఆయన లాంటి ఒక మనిషి దొరకటం అంటే నిజంగా చాలా అదృష్టంగా. ఆయన సినిమా నేను చెయ్యాలనే చేశాను సార్. సార్ ఇప్పుడు వంగతోట మలుపుగడ సాంగ్ అంటే ఇప్పటికీ పాపులరే ఆ పాట. అవును సార్. అంటే ఎక్కడికి వెళ్ళి ప్రతిరోజు హిట్ అవుతూ వెళ్తున్న పాట అది. అలాంటి ఒక మంచి బీట్ ఉన్న సాంగ్ అది. అంటే ఒక మెలోడియస్ స్లోగా ఉన్న పాట కాదు. అలాంటి పాటను రీమిక్స్ చేయాలి అంటే నేను అనుకోవటం కొంచెం ధైర్యం కావాలి. అంటే అలాంటి ధైర్యం మీన్స్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేసినా సరే, మరి దాన్ని రీమిక్స్ చేస్తున్నాం, దీంట్లో మనం కొత్తగా ఏం చూపించగలం అంటే కొంచెం ఏదైనా మీకు టైం తీసుకోవటం అంటే జరిగిందండి. కమలాకర్ రెడ్డి గారు వచ్చి అడిగినప్పుడు నేను జంకాను కొంచెం. ఎందుకంటే అది చేయాలంటే అది ఆల్రెడీ ఇలాంటి ఇప్పటికే ఆ పాట పాడుకుంటారు. అది ఫోక్లో అంత మంచి సాంగ్ అది. సరే నేను చేసి చూపెడతాను సార్ అని చెప్పి ఛాలెంజ్గా తీసుకుని నేను చేశాను ఈ సాంగ్. చేశాను కాబట్టి అది చాలా బాగుంది. మీరు వినింటారు. నేను విన్నానండి. అంటే ఫుల్ మొత్తం చూడలేదు. వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైకే చేసి గోల చేశాడే, చుట్టుకొలతా చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే, పక్క పలచా నడుమే తడివి బంతులాడాడే. సరే, అంత మంచి పాట ఉంది కరెక్టే, ఇంత మంచి ఆర్ఆర్ ఇస్తున్నాం, ఒక సినిమా చేస్తున్నాం, అసలు మిమ్మల్ని ఎందుకు పెట్టుకోవాలి కమలాకర్ గారు ఒక ఆర్ఆర్ కోసం, ఒక పాట కోసం? ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తే ఇళయరాజా గారు, కోటి గారు, దేవిశ్రీ ప్రసాద్ బాగా ఫేమ్లో అంటే అప్పటికి బాగా ఫేమ్లో ఉండి కొంచెం పాపులర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు చిన్న గారిని ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఆయనకి నా మీద చాలా రోజులుగా ఆయన చెప్పారు నాకు, ఏమని మీతో నేను సినిమా చేయాలండి. నేను ఇళయరాజా గారితో చేశాను, కోటి గారితో చేశాను, దేవిశ్రీ ప్రసాద్ గారితో చేశాను, కానీ మీ ఆర్ఆర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఆ సింహ చూసాక ఇంకా బాగా నాకు మిమ్మల్ని కమలాకర్ గారు పెట్టుకున్నారంటే ఎందుకు పెట్టుకున్నారు? అదే ఆ సింహ చూసాక ఆ ప్రభావం ఏంటంటే సింహ వల్ల నేను దానికి ముందు చేస్తున్నాను సినిమాలు, బట్ సింహ తోటి బాగా ఎలివేట్ అయింది ఆర్ఆర్. చిన్న అని చెప్పి బాగా ఎలివేట్ చేస్తున్నారు. నిజం. అంటే దానివల్ల ఆయన నాతోటి ఆ సినిమా చేసుకోవాలని చెప్పి ఆయన వాంటెడ్. సింహ చూసిన తర్వాత జనరల్గా మణిశర్మ గారు ఆర్ఆర్కి ఓ ప్రత్యేకత, అంటే తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఆర్ఆర్ అంటే సెపరేషన్, వేరియేషన్ ఉంటుంది డెఫినెట్గా. సింహ ఎవరు ఆర్ఆర్ ఇచ్చింది అంటే ఎందుకు సెపరేట్గా ఆయన చేత ఎందుకు ఇప్పించారు అంటే ఏమో తెలియదు, ఆయనలో ఏ విషయం ఉందో తెలియదు అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అదే సార్, ఇప్పుడు మీరు ఆర్ఆర్ సింహాకి ఇచ్చారు, ఇంకా ఏ సినిమాలకి? కృష్ణ చేశానండి, కృష్ణ వివి వినాయక్ గారిది. అవునండి, ఆయన వివి వినాయక్ బాగా ఆయన ఆర్ఆర్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. తర్వాత డాన్ లారెన్స్ మాస్టర్ ఆయన మ్యూజిక్ చేసినట్టున్నారు. ఆయన అది సాంగ్స్ చేశారు, నేను రికార్డింగ్ చేశాను. అలాగే ఇప్పుడు బిందాస్, ఇప్పుడు లేటెస్ట్గా వీరుపోట్ల గారి ఆయనకి నేనే చేశాను ఆ సినిమా కూడా. అన్నిట్లో టైటిల్ కార్డ్ వస్తుంది సార్ ప్రతి దానికి. టైంకి వస్తాడను? ఎక్కడ వాడు? వస్తాడు, వెయిట్ చేయి.
ఏమన్నా ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు ఆర్ఆర్ ఇస్తున్నారు, మీకంటే ఒక ప్రత్యేకతని చూపించుకుంటున్నారు. అసలు మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఒక సినిమా, మొదటి సినిమా ఏది చేశారు? అంటే ఆర్ఆర్గా అడుగుతున్నారా లేకపోతే మీరు? మ్యూజిక్ డైరెక్టర్గా ఆర్ఆర్ ఒకటే కాకుండా ఫుల్ బ్లెజ్. నేను ఫస్ట్ సినిమా వచ్చి ఎవడైతే నాకేంటి సినిమా చేశాను, రాజశేఖర్ గారు. అదిను ఏంటంటే నేను ఫస్ట్ దానికి ముందంతా 10th క్లాసు, అసాధ్యుడు అన్ని చాలా సినిమాలు ఆర్ఆర్ చేస్తూ ఉన్నాను. ఈ పర్టికులర్ సినిమాకి ఏంటంటే జీవిత రాజశేఖర్ గారు వాంటెడ్గా ఈ సినిమా నేను చెయ్యాలని చెప్పి పట్టుపట్టారు. ఎందుకు నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటే నీకు ఎందుకు చేయాలని, ఏ సాంగ్స్ చేయకూడదా నువ్వు చెయ్యాలి, నువ్వు చేసి నిరూపించు అని చెప్పి నన్ను ధైర్యం ఇచ్చి ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి బాగా ఆ సినిమా ఫస్ట్ నాకు ఇచ్చారు. దాంతో అలాగే నెక్స్ట్ ఎవడైతే నాకేంటి తర్వాత సత్యమేవ జయతే చేశాను వాళ్ళదే. ఆ తర్వాత ఈవి గారు పిలిచి, ఈవి సత్యనారాయణ ఆయన గ్రేట్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేయటం వెరీ 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 హ్యాపీ. అటువంటి డైరెక్టర్తో ఆయనే పిలిచి, చిన్న నేను అసలు ఫస్ట్ నీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వు సాంగ్స్ కూడా చేయాలి నాకు అని చెప్పి ఆయన సాంగ్స్ ఎవ్రీ ట్యూన్కి వెరీ వెరీ హ్యాపీ అయ్యి చాలా ఇంటర్వ్యూలో కూడా అన్ని ఇంటర్వ్యూలో చెప్పున్నాడు ఆయన. చిన్న గారు నాకు సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు, కంపోజింగ్ కూడా నేను వెళ్ళింది లేదు, అన్ని సాంగ్స్ కూడా నా కాంపౌండ్గా వచ్చినాయి అని చెప్పి ఆయన చాలా ఫీల్ చాలా బాగా చెప్పాను. సింగిల్ వెర్షన్ ఓకే అయిపోయింది. ఓకే, ఎప్పుడు ఒక ట్యూన్ అంతే, ఒకసారి 2-3 ట్యూన్లు ఇచ్చాయంటే ఎందుకు ఇది వేస్ట్ అవుతుంది, ఈ ట్యూన్ కూడా బాగుంది, ఈ 2 ట్యూన్లు నాకు కావాలి అని ఆయన చేసుకుంటారు. ఆయన ఎప్పుడు టాలెంట్ బాగా ఎంకరేజ్ చేశారు, మంచి దర్శకుడు. ఇగో ఇది బాగాలేదు అది బాగాలేదు అన్నాడు ఆయన. ఆయన నచ్చిందంటే ఒకటే డిసిషన్ అంతే. ఫిట్టింగ్ మాస్టర్, ఫిట్టింగ్ మాస్టర్ అది. ఆ తర్వాత కూడా మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూనే ఉన్నాను. అంటే చేసినా కూడా. తర్వాత పంచాక్షరి మన చంద్ర గారు ప్రొడ్యూసర్, ఆయన సముద్ర గారు దాని డైరెక్షన్. ఎవడైతే నాకేంటి కూడా సముద్ర గారి డైరెక్షన్. దాంట్లో ఆ పరిచయం తోటి ఎవడైతే నాకేంటి హిట్ కాబట్టి పంచాక్షరి కూడా ఆయన డెఫినెట్గా మనం చేయాలా అని చెప్పి ఆ సినిమా కూడా పంచాక్షరి కూడా అదొక డిఫరెంట్. నాకు ఈ సినిమాలో ఏదంటే పంచాక్షరి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఎన్ని యాక్షన్ పైన అదొక దేవుడి మీద డిఫరెంట్, అది ఒక ఎక్స్పీరియన్స్. అది మంత్రాలతోటి సాంగ్స్ చేయటం నాకు పట్టమే అలా పడింది. కళ్యాణం వాళ్ళకి ఏదో దేవుడితో కళ్యాణం చేయించడం అటువంటి సాంగ్స్ అనమాట. అది చాలా ఎక్స్పీరియన్స్ కావాలి దాన్ని. అది కూడా బాగా ఆడియో కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆడియోకి. అంటే మీరు ఇప్పటివరకు చేసిన ఈ పంచాక్షరి కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ ఎవడైతే నాకేంటి అన్నీ చేసుకుంటూ వచ్చారు కదా, మీకు అంటే మీకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ కలిగిన కొన్ని ఫీల్ ఉన్నది ఆ సబ్జెక్టు, ఆ సాంగ్ ఉంటుంది కదా, మీరు బాగా ఏది గొప్పగా ఫీల్ అయ్యారు? అంటే అలానే ఎవ్రీ మూవీ నాకు ఒక పరీక్ష లాగానండి. ఎవ్రీ మూవీ నేను సక్సెస్ చేయాలి, ఎవ్రీ ప్రొడ్యూసర్ని ఎవ్రీ డైరెక్టర్ని మనం సాటిస్ఫై చేయాలి. పిక్చర్ ఆడుతుందని కదా, మన చేతికి వచ్చిందంటే దాన్ని మనం హిట్ చేయాలనే కోరుకుంటాం. అందుకని నేను ఎవ్రీ మూవీ నేను ఇంట్రెస్ట్గానే చేస్తానండి, ఏది వదిలిపెట్టేది. ఇప్పుడు సింహ సినిమాకి మీరు ఆర్ఆర్ ఇచ్చారు కదా, ఆ సింహ సినిమాకి మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు ఆర్ఆర్కి? అంటే అది వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారంట బోయపాటి సీన్ గారికి, ఇలాగ ఆర్ఆర్ చేయిస్తే చిన్నతో చేయించుకో అని. అది కాక బోయపాటి సీన్ గారు ఫస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయిన నుంచి ఇదే చెప్తుంటారు, చిన్నగారు నేను సాంగ్స్ ఎవరితోనే చేయించుకుంటాను కానీ ఆర్ఆర్ మట్టుకు మీరే చేయాలి. మ్యూజిక్ డైరెక్టర్ అండి చక్రి గారు. ఆయన చక్రి, ఆయన సినిమాలు నేను చాలా చేస్తున్నాను. చక్రి గారి సినిమాలు అసాధ్యుడు, మణిగారు దగ్గర వర్క్ చేశాను నేను. ఐఎమ్ వర్కింగ్ విత్ అసిస్టెంట్ మణిగారు. బట్ నేను చెప్తాను ఇంకా మణిగారి గురించి చాలా చెప్పాలి నేను, ఎందుకంటే ఆయన దగ్గర వర్క్ చేశాను, రాజకోటి గారి దగ్గర వర్క్ చేశాను, హంసలేఖ గారి దగ్గర వర్క్ చేశాను, వందే మాతరం సీని దగ్గర, అందరూ పాత చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేస్తున్నాం. అంటే సుమారు మీరు ఇండస్ట్రీలో నేను వచ్చి 78-79 అండి. సుదీర్ఘ ప్రయాణం. అది అలా ఫస్ట్ ఒక మ్యూజిషియన్గా బేస్ గిటార్ వాయించాను నేను. బేస్ గిటార్ వాయించి అలాగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కచేరీలకు వెళ్ళి అక్కడ నేను శివమణి అంటే డ్రమ్స్ ఆయన నేను అది ఇప్పటికీ ఇద్దరం క్లోజ్. నేను లేని వాడు వాళ్ళే ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఫోన్లు చేసి మాట్లాడుకుంటాను, చాలా క్లోజ్ నేను వాడు. అలాగా అక్కడి నుంచి నేరుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాం. అలాగే ఒక్కొక్క ఇదిగా స్టెప్గా వచ్చి రాజకోటి గారు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర మేము ఉండి అందరూ ఆయన దగ్గర వర్క్ చేసే కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత మణిశర్మ గారి దగ్గర వచ్చి నేను చాలా నేర్చుకుంది ఉందండి. బికాస్ ఆఫ్ ఆర్ఆర్ అంటే నేను అక్కడే నేర్చుకుంది. ఆయన ప్రోత్సాహం బాగుంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆర్ఆర్ అంటే మణిగారే ఆయన బాగా ప్రోత్సహించి ఆర్ఆర్లో నేను ఇప్పుడు ఇలా ఆర్ఆర్ చేస్తానంటే ఆయనే కరెక్ట్, ఆయనే కారణం డెఫినెట్గా. లేకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఆయన ఎంకరేజ్మెంట్ ఎక్కువ నాకు. ఏ సినిమా వచ్చినా కూడా ఆర్ఆర్కి నేను ఉన్నాను, మీరు చూడండి అని చూసుకుని రండి
ఆయన ఎంకరేజ్మెంట్ ఎక్కువ చేసేవారు. ఆయన దగ్గరుండి ఆయన అన్నీ చూసుకుని ఆయనే చేసుకునేవారు. అంటే ఇప్పుడు జనరల్గా మీకు గురువు ఉన్నారు ఎవరో, డెఫినెట్గా ఆయన మరి మణిగారు కాదు ఇంకా ఎవరో ఉన్నారు గురువు గారు, ఎవరు ఆయన? అంటే నాకు వచ్చి బేసిక్లీ నాకు బేస్ గిటార్ వాయించేటప్పుడు నా గురువు వచ్చి వాసురావు గారు అండి, ఎస్ రాజేశ్వరరావు గారు అబ్బాయి. ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఆయన ద్వారా నేను ఇండస్ట్రీకే వచ్చా. అలా వచ్చి తర్వాత ఇప్పుడంతా నేను ఆర్ఆర్ అని చెప్పుకోవాలంటే డెఫినెట్గా నాకు రాజ్కోటి గారు ఆర్ఆర్ సూపర్, ఆయన దగ్గర వచ్చేసినాను. ప్లస్ మణిగారి దగ్గర ఇంకా బాగా నేను నేర్చుకున్నాను. అంటే గురువులు అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా. సుమారు ఎంతకాలం పనిచేస్తుంటారు మణిగారి దగ్గర? మణిగారి దగ్గర ఒక 8 years, అబౌట్ 100 pictures పైన చేశాను. రాజ్కోటి గారి దగ్గర ఒక 300 సినిమాలు చేశాను. హంసలేఖ గారి దగ్గర ఒక 100 pictures. అవి ఇండస్ట్రీ చేయదు కదా. 79 అంటే ఇప్పటికే అందరు అంటే ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ వదలలేదు, ఆల్ మ్యూజిక్ డైరెక్టర్. అప్పటికి నాకు మెయిన్గా ఆర్ఆర్ ఆపర్చునిటీ ఇచ్చింది వచ్చి ఫస్ట్ కళ్యాణ్ రామ్ గారు. కళ్యాణ్ రామ్ ఏ సినిమా అండి? అసాధ్యుడు. ఆయనే ఫస్ట్ నేను మణిగారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయనే పర్సనల్గా ఫోన్ చేసి, అది కూడా చక్రి గారి మ్యూజికే, అది చక్రి గారి మ్యూజిక్ అయితే ఆయన ఫోన్ చేసి కళ్యాణ్ పర్సనల్గా మీరు చేయాలి ఆర్ఆర్. సార్ ఏంటి సార్? లేదు మీరు చేస్తున్నారు అంటే ఇప్పుడు చక్రి గారు ఏదైనా సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారంటే ఆయనకి మళ్ళీ థియేటర్ రావట్లేదు, ఆర్ఆర్ మీరు ఇచ్చేస్తారు కదా. అలా అని లేదండి. టేస్ట్ కొంతమంది వస్తారు, కొన్ని ఆయనే చక్రి గారే చేస్తారు. ఎలాగంటే కొన్ని విధాలుగా ఏంటంటే ఒక్కొక్కసారి ఆయనకి టైం లేక మాకు ఇవ్వటం జరుగుతుంది. చక్రి గారు చేయలేరని కాదండి, ఆయనకి నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువైపోయి ఆయన వల్ల ఆర్ఆర్ చేయడం కుదరనప్పుడు ఏం చేస్తారు, అప్పుడు మాలాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. అలా నా ఫస్ట్ ఆపర్చునిటీ కళ్యాణ్ రామ్ గారు. ఆయన అర్జెంట్గా సినిమా రిలీజ్ చేయాలి. చక్రి గారు అప్పుడు ఆ టైంలో చాలా బిజీగా ఉన్నప్పుడు ఇంకేం చేస్తారు, అప్పుడు నన్ను ఎవరి చేత చేస్తున్నా చిన్న గారిని చూడాలి, ఆయన పట్టుకోవాలి. అప్పుడు నేను మణిగారి దగ్గర వర్క్ చేసేవాడిని. నేను అడిగి ఏంటి సార్ నాతో నేను చేయించుకోలేదు, మీరు చేయాలి, మీరు చేస్తారు, నాకు తెలుసు, మీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు, అది నేను బయటికి తీసుకొస్తా అని చెప్పి ఆయన ఫస్ట్ సినిమా ఇచ్చి ఆయనగా ఎంకరేజ్ చేసింది. ఫస్ట్ సినిమా ఆర్ఆర్ ఆయనే ఇచ్చారు. సో గ్రేట్. సో మణిగారి దగ్గర ఆర్ఆర్ మెలకువలు నేర్చుకుని చక్రి గారు బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమాలన్నీ మీరే ఆర్ఆర్ ఇచ్చేసి మీకంటూ ఒక ప్రత్యేక శైలి, ఆర్ఆర్కి చిన్న గారు చేస్తే బాగుంటుందనే ఒక మంచి గుర్తింపుని మీరు ఇండస్ట్రీలో సంపాదించుకున్నారు. మరి ఆర్ఆర్ పక్కన పెడదాం, సంగీత దర్శకుడిగా మీ ప్రయాణం ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు సంచలనం, అదొక సంచలనం సృష్టిస్తే ఇంకా బాగుంటుంది. అది డెఫినెట్గా. నెక్స్ట్ మహంకాళి రాజశేఖర్ గారు, అది చేస్తున్నాను. అది ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్లోనే ఉంది. తర్వాత ఇప్పుడు మన కమలాకర్ గారు నిన్న అనౌన్స్ చేశారు బ్యాండ్ బాల్. దానికి ఫుల్గా సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో. మ్యూజికల్ పిక్చర్. ఆయన యాక్చువల్గా ఆయన అనుకుంది నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవాలని. ఆయన ఆ పేరు చెప్పలేదు. ఆయన ఆ పేరు చెప్పకుండా ఆయన చెప్పారు నేను పెట్టుకోవాలి చిన్న అని. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంచలనం చేస్తున్నప్పుడు ఆయన అన్నారు నెక్స్ట్ సినిమా నేను డెఫినెట్గా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏదో ఉంటే తేడా ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరే చేస్తారన్నారు. డెఫినెట్ సార్, నాకు ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఆయన మంచి ప్రొడ్యూసర్, గ్రేట్ ప్రొడ్యూసర్ అండ్ గ్రేట్. అటువంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉండే పరిస్థితికి అటువంటి ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. అంత ప్యాషన్గా ఆయనకి 24 hours ఎప్పుడు చూసినా ఆయన సినిమా అది తప్ప నేను చూసినప్పుడు ఆయన అది తప్ప ఇంకేం మాట్లాడలేదు. ఆయనకి అదొకటే ఎంటర్టైన్మెంట్, ఇంకేం కనపట్లేదు. ఆయన బయటకు కూడా వెళ్ళదు, ఆయన ఇంట్లోనే ఉండి ఆ సినిమాలు చూస్తుంటాడు. ఆయన సినిమా అంటుంటాడు. అప్పుడు చెప్పారు సరే సార్ నాకు ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది అంటే. తర్వాత ఏమైందంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయ్యాక, ఈ సంచలనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయ్యాక ఆయన చెప్పేశారు లేదు బాబు నేను వెళ్దాం అనుకున్నాను, అవసరం లేదు, మీరు ఉన్నారు కాబట్టి నేను మీతోనే అన్ని నేను చేయించుకుంటాను, నాకు ఎవరు అవసరం లేదు, మీతోనే అన్నాను. అవుట్పుట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దానికన్నా ఇంకేముంది. అప్పుడు నిన్న అనౌన్స్ చేశారు బ్యాండ్ బాల్కి నన్ను సాంగ్స్ కూడా నేను చేయించుకుంటాను. బట్ కమలాకర్ దగ్గర ఆయన అన్నారు చూసారా, ఆయన దగ్గర చేయడం చాలా కష్టం అండి. అంటే ఆయన కాదు ఒక్కొక్కటి ఆయన అలా
వదలడు ఏదైనా సాధారణ సాటిస్ఫై మంచి అభిరుచి ఉంది. Musical గా- మ్యూజిక్ టేస్ట్ ఫస్ట్ క్లాస్ టేస్ట్ అయింది. అందుకని ఆయన సాటిస్ఫై చేయడం పెద్ద విషయం. ఆయన సాటిస్ఫై నాకు రెండో సినిమా ఇస్తున్నాడంటే పెద్ద విషయం. నాకు పెద్ద అంటే ఇప్పుడు ఫ్రెండ్ ఆర్ఆర్ ఇచ్చేసారు కరెక్టే. నెక్స్ట్ ఫర్దర్ గా చేయబోయే సినిమాని మీరు ఆయన ప్రీవియస్ మ్యూజిక్ డైరెక్టర్లు హిట్లు ఉన్నాయి మరి, ఇళయరాజా గారు, మన ఇంకా కోటి గారు హిట్లు ఉన్నాయి మరి, వాటి అన్నీ మీకు కొంచెం కత్తిన స్వామే. డెఫినెట్గా ఇప్పటి నుంచే నేను అన్ని ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పటి నుంచే అవి ఏం చేయాలని ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు కమలాకర్ గారు, సాయి కుమార్ మన తెలుగులో బాగా ఎమోషనల్ హీరో, తర్వాత బివి రామనారెడ్డి గారు కొత్తగా తీసాం, కొత్త రకంగా సినిమా తీసాం సంచలనం అని చెప్తున్నారు. ఆ కొత్త రకంగా అంటే సాయి కుమార్ గారు అంటే పోలీస్ ఆఫీసరు, కమలాకర్ గారు అంటే ఒక యంగ్ హీరో, కామన్ హీరోయిన్ ఉంటుంది, 4 ఆర్టిస్టులు ఉంటారు, ఓకే కదా. అంటే మీరు ఆర్ఆర్ ఇచ్చారు కాబట్టి టోటల్ సినిమా మీరు చూసుంటారు. ఒకసారి కాదు, నా ദിവസം 10-15 సార్లు చూడకుండా మీరు. డెఫినెట్గా. సో మీకు ఎలా అనిపించింది సినిమా? అంటే మీరు సినిమా చూసేసారు, ఫస్ట్ ఆడియన్ నేను అనుకోవటం, మీకు ఎలా అనిపించింది? నాకేంటంటే నేను అనుకున్నాను ఫస్ట్ లో, మీరు అనుకున్నట్టే నేను అనుకున్నాను. వీళ్ళు ఫస్ట్ అన్నారు ఆర్ఆర్ మీరే చేయాలంటే ఓకే, మామూలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలా సెంటిమెంట్ సీన్స్ అలా లేదండి. సినిమా స్టైలిష్గా ఇప్పుడు ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉండింది నాకు. ఎందుకంటే ఆ పాయింట్స్ అన్నీ కొన్ని అలా తీసుకొచ్చారు. ఒక అమాయకుడు ఆయన అరెస్ట్ చేసి తీసుకురావటం, అక్కడ వచ్చి సాయి కుమార్ యూజువల్ ఎప్పుడు ఆయన పోలీస్ గెటప్లోనే తిరుగుతుంది. దీంట్లో పోలీస్ గెటప్లో ఉన్న ఆయన డిఫరెంట్గా ఉన్నాడు. అవును, అదే నిన్న ఫంక్షన్లో మాట్లాడుతూ చాలా బాగుంది. అన్ని టోటల్గానే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి దీంట్లో, చాలా బాగుంది. ఏమిరా మల్లిగా, ఏంది కథ? ఏమిటా నిజం? కదిలావంటే పుర్రె పుచ్చకాయలా పేలిపోతుంది. ద సిచ్యువేషన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. మేమంతా నీకోసం ఎంత కంగారు పడుతున్నాం తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో వాడు ఊపిరితో ఉండటానికి వీల్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నీ అబ్బ సొత్తేం కాదు. నీకంత ముచ్చటగా ఉంటే నేను కాదంటానా? వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైకే చేసి గోల చేశాడే, చుట్టుకొలతా చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే, పక్క బలచా నడుమే తడివి బంతులాడాడే. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవం. థ్యాంక్ యూ. ఈరోజే మీరు మా స్టూడియోకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇన్నాళ్ళ మీ యొక్క ప్రయాణానికి మొదలు ఎక్కడ ఈ సంగీత ప్రపంచం, అంటే ఈరోజు ఈ దినోత్సవం రోజు నడుతుంది, ఇంతటి ఈ స్థాయికి మీరు ఇక్కడ వరకు వచ్చారు ఈ ప్రయాణంలో, అసలు ఇది మొదలు ఎక్కడ, మొదటి అడుగు ఎక్కడ పడింది? నా మొదట చెప్పాను కదా సార్, నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనే ఆయన నాకు అప్పుడు నాకు ఆ బేస్ గిటార్ వాయించినప్పుడు ఆయన కచేరీలకి ఆయన ఛాన్స్ ఇవ్వకపోతే నేను ఇంత పెద్దోడిని అయ్యేవాడిని కాదు. నేను ఆ టైంలో ఇంకేమైనా వేరే ఉద్యోగానికి వెళ్ళి ఉండొచ్చు నేను డెఫినెట్గా. కానీ నాకు ఆయనే లైఫ్ ఇచ్చారండి. ఏంటంటే మిగతా విభాగాలు వేరు, ఇప్పుడు యాక్టింగ్, డైరెక్షన్ ఇది అంటే కొంచెం వేరు, కానీ ఈ సంగీతం అనేది ఏంటంటే జీన్స్లో ఉండాలి, లేదంటే ఎంతో సాధన చేయాలి. అంటే మీకు ఎందుకు ఇది ఎలా మీకు సంక్రమించింది, మీరు నేర్చుకోవటం? కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మా ఫాదర్ ఒక మ్యూజిషియన్ అండి. ఆయన అందరి దగ్గర ఎస్ రాజేశ్వరరావు గారి దగ్గర వర్క్ చేశారు. ఆయన ఆ ఎస్ రాజేశ్వరరావు గారి దగ్గర, చలపతిరావు గారి దగ్గర, హనుమంతరావు గారి దగ్గర, చాలామంది, పెండియాల్ గారు, పెద్ద పెద్ద మ్యూజిక్ అందరి దగ్గర, ఘంటసాల గారి దగ్గర, అందరి దగ్గర వచ్చేసి మా నాన్నగారికి గురువు గారు వచ్చి ఎస్ రాజేశ్వరరావు గారు.
ఆయన అప్పుడు నేను పుట్టాను, అప్పుడు ఆయన పేరు నాకు పెట్టారు. నా పేరు ఎస్ రాజేశ్వరరావు. అవును, నా పేరు ఎస్ చిన్న అని పెట్టుకున్నారు. అది ఇంట్లో పిలిచే పేరు ఎస్ చిన్న 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 అని పిలిచి అలా అలవాటు అయిపోయింది. ఎవరికి ఎస్ రాజేశ్వరం అంటే తెలియదు. ఎందుకంటే ఆయన పేరు మనం పెట్టుకునేంత ఇది కాదు, వాళ్ళు పెట్టారని దానికన్నా మనం పిలిపించుకోలేదు. ఇది కూడా ఖచ్చితంగా అంతరే మనకి ఆయన సాధించిన దాంట్లో కొంతైనా మీరు సాధించాలి, ఆ స్థాయికి మీరు ఎదగాలి డెఫినెట్గా. ఇంకోటి ఏంటండి, ఈ ఇండస్ట్రీలో ఈ ప్లేస్ పట్టుకోవటం అనేది చాలా అదృష్టం కావాలండి. అందులో మన సినిమా ఫీల్డ్లో మనకు ఒక ఉద్యోగం ఇలాంటి ఒక ఇది దొరికిందంటే ఎన్నో పుణ్యాలు చేస్తే కానీ ఇటువంటి దొరకండి. ఇండస్ట్రీలో అడుగు పెట్టడం అనేది చాలా కష్టం. అటువంటిది మాకందరికీ మేము ఇది 78 మా ఫాదర్ ముందు ఇంతమంది ఇలా కంటిన్యూగా ఈ ప్రయాణం చేస్తున్నామంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అంటే ఇన్నాళ్ళ మీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూస్తుంటారు, ఎంత కాంపిటీషన్. ఇదివరకు 2-3 ఉండేవారు సంగీత దర్శకులు, ఇప్పుడు చాలామంది. అంటే అక్కడ ట్యూన్ని విభిన్న రకాలుగా మనం వింటున్నాం. ఇదివరకు 2-3 గొంతులు ఉండేవి, సుశీల్ గారు, జానకి గారు, బాలు గారు ఇవ్వండి. ఇప్పుడు రోజుకో గొంతు వినపడుతుంది. ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కొత్తగా వినిపించాలనే తాపత్రయంతో ఇలా రకరకాలుగా చేస్తున్నారు. ఏమంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే మన తెలుగు భాషకు సంబంధం లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో గాయకులు తీసుకొచ్చి ఏ గొంతునైనా మనం పాడించగలము, ఆ పాడిందే పాట అనే ఒక దృక్పథంతో చేస్తున్నారు, లేదా కొత్తదనం చూపించాలని చేస్తున్నారా? లేదండి, అప్పుడు ఇండస్ట్రీ వేరండి, ఇప్పుడు ఇండస్ట్రీ వేరు. అప్పుడు టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి, బయటికి రాకుండా చాలామంది రాలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ సూపర్ సింగర్ షోస్, ఆ షోస్ వల్ల చాలామంది టాలెంట్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అది మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఒక టీవీ ఎదురుకుండా కూర్చుని ఆ సింగర్ అమ్మాయి బాగుంది, అమ్మాయి బాగుంది, ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి మనం ప్రతి స్టూడియోలో ఇంటర్వ్యూ లేవు. ఇది ఒక ఆపర్చునిటీ. ప్రతి ఒక్క అప్కమింగ్ సింగర్స్కైనా, మ్యూజిక్ డైరెక్టర్స్కైనా ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆపర్చునిటీ. ఈ మీడియా వల్ల ఇది బాగా వాళ్ళకి ప్రోత్సాహం అవుతుంది, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ అవకాశం దొరుకుతుంది ఇప్పుడు. అందుకని ఇప్పుడు ప్రతి సాంగ్ ఇప్పుడు అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాయిస్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అందువల్ల ఈ సాంగ్ వీళ్ళు పాడితే బాగుంటుంది, ఆ సాంగ్ వాళ్ళు పాడితే. అంతకుముందు అలా కాదు, ఒక సాంగ్ అనేది ఈయనే పాడాలి, ఒక సాంగ్ ఈయనే పాడాలి అని ఒక ప్రింట్ వేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ఎవరైనా పాడచ్చు ఏ సాంగ్ అయినా అని ఒక. అంటే వాయిస్ సంబంధం లేదంటారా? గాత్రానికి అంత అవసరం లేదా ఇంపార్టెన్స్? గాత్రానికంటే నేను చెప్పేది వాయిస్ ఒక డిఫరెంట్ వాయిస్ ఉంటేనే ఇప్పుడు స్టైల్గా అనిపిస్తుంది అందరికీ, చాలామందికి ఇప్పుడు. ఓకే, అంటే మన సాహిత్యానికి, అంటే మీరు అనుకుని మీరు ఉన్న సాహిత్యం మీ ట్యూన్కి తగ్గట్టుగా, అంటే పూర్వం వాళ్ళ బాలు గారు, సుశీల్ గారు చేసినప్పుడు ఆ వాయిస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఏ వాయిస్నైనా కొత్తగా వినిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అంటారా అది? లేకపోతే మనకున్న చాయిస్ వల్ల, లేకపోతే మనకున్న బడ్జెట్స్ వల్ల ఏదైనా ఇలా చేస్తున్నాం అన్నది కరెక్టా అని? కొన్ని బడ్జెట్ ఎలిమెంట్స్ ఉన్నాయండి, కొన్ని ఏంటంటే వెరైటీ ఉందని, దాని వెరైటీ కొత్తగా ఉందని అదొకటి. మనకి ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నట్టు వాళ్ళు లైఫ్ కదా. ఒకళ్ళు న్యూ టాలెంట్ వస్తేనే కదా వాళ్ళు ఏంటి వాళ్ళు ప్రూవ్ చేసేది తెలుస్తుంది. 1-2 బాగుంటాయి, తర్వాత నచ్చలేదు అనుకుని వదిలేస్తారు. అలాగే ఇప్పుడు మీరు ఎవరైనా న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తారా మీ యొక్క మ్యూజిక్ సంగీత దర్శకత్వంలో? లేదు సార్, అంత నాకు. అంటే ఎవరైనా అప్కమింగ్లో ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు? అంటే మేము వస్తుంటారు చాలామంది, వాళ్ళు ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే డైరెక్టర్ గారు అడిగా వద్దులేండి తర్వాత చూద్దాం, కొన్ని మాకు ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు మనం చెప్పుకోలేము. అది మరి బాలు గారితో మీ సంగీత దర్శకత్వంలో బాలు గారు పాడారా? లేదు సార్, ఇంకా అయ్యో ఇంకా లేదు. అంటే ఆయన పాడించాలంటే అంత టాలెంట్ నాకు అని చెప్పలేము. టాలెంట్ అంటే మీ ట్యూన్ కరెక్టే, కాకపోయినా అంత అవకాశం ఇంకా అటువంటి సినిమా ఇంకా దొరకలేదు నాకు. ఓకే, భవిష్యత్తులో ఖచ్చితంగా డెఫినెట్గా దొరుకుద్ది. ఆయన పాడించే అంత అదృష్టం మాకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో వర్క్ చేయాలి. మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం, బట్ ఆయన చేత నేను పాడించుకోవాలనేది నాకు అదృష్టం ఉండాలి డెఫినెట్గా. ఇప్పుడు ఈ సంచలనంలో పాట రీమిక్స్ పాడించారు కదా, ఎవరు పాడారండి? సుచిత్ర అండి, సుచి మిర్చిలో ఉండేది, మిర్చి రేడియో మిర్చిలో ఉండేది సుచిత్ర. ఇప్పుడు డోలు అని పాడింది ఆ పాట. ఇప్పటికీ నా ఇంకా వయసు ఆమె వెరీ గుడ్ సింగర్ సుచిత్ర అని చెప్పి. ఇప్పుడు సుచిత్ర చేత సంచలనం ఒక మంచి, అంటే రీమిక్స్, ఒక మంచి బీట్ ఉన్న సాంగ్కి మళ్ళీ మీరు రీమిక్స్ చేసే ధైర్యం చేశారు. ఆ పాటకి సుచిత్ర వాయిస్ చాలా హెల్ప్ అయింది సార్. చాలా ఆమె పాడటం వల్ల ఆ సాంగ్ బాగా హెల్ప్ అయింది. కొరియోగ్రఫీ ఎవరంటే? కృష్ణారెడ్డి మాస్టర్. అది నేను విన్నాను. కృష్ణారెడ్డి మాస్టర్ గారు కొరియోగ్రఫీ బాగా చేశారు. మీకు చూసారా సాంగ్? చూసారా? చేసిన తర్వాత నేను చూశాను. న్యాయం చేశారా? డెఫినెట్గా న్యాయం జరిగింది.
ఓకే, ఓవరాల్గా మీకు సంచలనం సినిమా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగలిగిన చిన్నా గారు ఒక మంచి రీమిక్స్ కూడా ఇవ్వగలరు అని చెప్పి మళ్ళీ కొత్త ఫోకస్ తీసుకొస్తుందంటారా? డెఫినెట్గా అది వినగానే డెఫినెట్గా రీమిక్స్ అన్ని రావచ్చని కోరుకుంటున్నాను నేను. అంటే ఈ సాంగ్ ఏమన్నా స్పెషల్ అంటే ఒకే సాంగ్ ఉంది సినిమాలో ఏంటి అంటే అది వచ్చి యాక్చువల్గా ఈ సినిమాలో సాంగ్స్ అవసరం లేదనుకున్నారు, బట్ సిచ్యువేషన్ పరంగా ఆ సాంగ్ కావాలి అక్కడ. ఓకే, వాళ్ళ సిచ్యువేషన్లో ఏంటంటే అక్కడ ఆ సాంగ్ ఉండే తీరాలి, లేకపోతే కథకి అవసరం. కథకు అవసరం. అది ఒక బీట్ డెఫినెట్గా కావాలి, అది రీమిక్స్, అది చిన్నా గారే చెయ్యాలి. ఎనీవే, అంటే మీ మీద ప్రొడ్యూసర్ అండ్ దర్శకుడు రమణారెడ్డి గారు అండ్ కమలాకర్ రెడ్డి గారు ఇద్దరు పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా న్యాయం చేశారని అనుకుంటున్నాను. మీరు చేసిన ఎంత న్యాయం చేసిన ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, దాని తర్వాత మన కమలాకర్ రెడ్డి గారు, తర్వాత బివి రమణారెడ్డి గారు చేసినటువంటి కృషి, ఇవన్నీ కలిసి ఖచ్చితంగా సంచలనం సృష్టించాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్. అలాంటి సంచలనం సృష్టించడానికి ముందుకు వచ్చిన సాయి కుమార్ గారు, కమలాకర్ గారు, తర్వాత రమణారెడ్డి గారు ముందుకు వస్తే వాళ్ళకి నేనున్నాను మీరు సృష్టించండి అని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన చిన్నా గారు. భవిష్యత్తులో ఇప్పుడు ఇంకా మీరు చేయబోయే సినిమాలు మహంకాళి అండి. మహంకాళి ఈ కాకుండా కమిటీ ఇంకా కమిట్ అవ్వలేదు, మళ్ళీ బ్యాండ్ బాలుతో మళ్ళీ ఈ కాంబినేషన్తో మళ్ళీ డెఫినెట్గా మరో సంచలనం సృష్టించబోతారు. చాలా ఓకే సార్, అంటే ఈరోజు ఈ ప్రపంచ సంగీత దినోత్సవం రోజు మా స్టూడియోకి వచ్చి మీరు సంచలనం సృష్టించబోతున్న సంచలనం సినిమా గురించి, తర్వాత మీ పర్సనల్ అనుభవాల గురించి మాకు తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Push the beat now, hit the dance floor. Let me show you how. వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైగ చేసి గోల చేశాడే. Hey, hey, hey. వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైగ చేసి గోల చేశాడే.